2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. కొన్ని సందర్భాల్లో అబార్షన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అది ఎక్కువైంది అని చెప్పొచ్చు. బట్ కొంతమంది 3 మంత్స్‌కి, ఇంకొంతమంది 5 మంత్స్‌కి అబార్ట్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అని చెప్పొచ్చు. అంటే అలాంటి అబార్ట్ చేసుకునేటప్పుడు మహిళల్లో బయాలజికల్‌గా ఎలాంటి చేంజెస్, ఎలాంటి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది? అండ్ దాంతో పాటుని వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ జాగ్రత్తలు పాటించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ఇది మన దేశంలో అబార్షన్ లీగలైజ్ చేయటం జరిగింది. 24 వారాల దాకా అబార్షన్ చేయించుకోవచ్చు. అయితే మెడికల్ టర్మినేషన్ అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, మెడికల్ షాప్‌కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని అబార్షన్ చేయించుకోవటానికి వేసుకోవటం అనేది అబార్షన్ పిల్స్ అవైలబిలిటీ పెరిగిన తర్వాత విపరీతంగా పెరిగింది. ఇది అబార్షన్ చేసుకోవాలనుకునే మహిళలు 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ గర్భం ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని గర్భసంచిలో ఉందా లేదా ఫస్ట్ నిర్ధారణకు రావాలి. ఎందుకు రావాలంటే గర్భసంచిలో ఉంటేనే టాబ్లెట్లు వాడాలి కాబట్టి. నంబర్ 2, 10 వారాల లోపు మాత్రమే ఓరల్ పిల్స్ పనిచేస్తాయి. ఆ తర్వాత అబార్షన్ పిల్స్ అంత స్మూత్గా అబార్షన్ అవ్వదు. ఓకే. కాబట్టి 10 వారాల లోపు ప్రెగ్నెన్సీ ఉందో లేదో తెలుసుకోవటం ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల అవసరం. సెకండ్ థింగ్, వాళ్ళు ఈ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు దగ్గరలో హాస్పిటల్ డాక్టర్ అవైలబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి రావాలి. ఎందుకని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసిన సర్వే ప్రకారము మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు అబార్షన్ పిల్స్ వాడిన మహిళల్లో 75% మందికి ఫస్ట్ వేసుకున్న 4 అవర్స్ లోపు బ్లీడింగ్ అవుతుంది హెవీగా. సో ఆ పీరియడ్లో చాలామంది హాస్పిటల్కి రావాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అయ్యి ఆగిపోతుంది, కొంతమంది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ కనుక అయితే వాళ్ళు చాలా నీరసించిపోతారు, చాలా హెవీగా బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళకి బ్లడ్ తగ్గిపోయి బీపీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అదొక మెడికల్ ఎమర్జెన్సీ. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో హెవీగా అవుతుంది అని అనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మూడోది, ఇప్పుడు ఎన్ని వారాలు ఉంది ఏంటి అని తెలుసుకోవటంతో పాటు వాళ్ళు శారీరకంగా ఫిట్టా కాదా అనేది డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళ హీమోగ్లోబిన్ లెవెల్ అట్లీస్ట్ 10 and 11 మధ్య ఉంటే, అట్లీస్ట్ 10 ఉంటేనే టాబ్లెట్లు వాడటం కుదురుతుంది. ఎందుకంటే వాడిన తర్వాత డెఫినెట్గా హీమోగ్లోబిన్ అనేది 1-2% తగ్గిపోతుంది కాబట్టి ఇది ఒకటి చూపించుకోవాలి. 2 కండిషన్స్లో నేను ఆల్రెడీ ఒక కండిషన్ చెప్పా హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలని. హెవీ బ్లీడింగ్ అయితే తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళండి. రెండో కండిషన్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన కండిషన్ ఏంటంటే టాబ్లెట్లు వాడాక మీకు ఆ బ్లీడింగ్ అవ్వలా అంటే 1-3% మహిళల్లో అసలు అబార్షన్ అవ్వదు ఈ టాబ్లెట్లతో. ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం బ్లీడింగ్ అవ్వగానే మాకు బ్లీడింగ్ అయిపోయింది అని అపోహలు ఉంటారు. వాళ్ళకి ఎంత బ్లీడింగ్ అవుతుందని తెలియదు కాబట్టి. సో వీళ్ళు ఇంట్లో ఉండిపోతారు అబార్షన్ అయిపోయిందని. తీరా చూస్తే అది ప్రెగ్నెన్సీ పెరుగుతానే ఉంటుంది. ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత అది పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కాదు. సో న్యాచురల్గా అబార్ట్ అయితే అబార్ట్ అవటం, లేకపోతే ఆ ప్రెగ్నెన్సీని మీరు హాస్పిటల్కి వెళ్ళి డిఎన్సీ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది పిల్లల యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ పిల్స్. సో హెవీ బ్లీడింగ్ అయినా హాస్పిటల్కి వెళ్ళండి, అస్సలు బ్లీడింగ్ అవ్వకపోయినా హాస్పిటల్కి వెళ్ళండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక 1 week to 10 days పడుతుంది మొత్తం అబార్షన్ అయిపోవటానికి. సో స్టార్ట్ అయిన టాబ్లెట్ వాడిన 2 weeksకి 14th or 15th day హాస్పిటల్కి వెళ్ళి మొత్తం క్లీన్ అయిందా గర్భసంచి, ఏమన్నా పీసెస్ లోపల ఉండిపోయినాయా చెక్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకని, పీసెస్ కనుక ఉంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి, బ్లీడింగ్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఫారెన్ బాడీ. ఇప్పుడు గర్భసంచిలో పిండం పెరిగినంతసేపు తల్లి గర్భసంచి బ్లడ్ ఫ్లో ఇస్తుంది. ఒకసారి మనం అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాక ఆ లోపల ఆ పిండానికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది. సో అది దానికి గర్భసంచి నుంచి బ్లడ్ రాదు, అది బయటికి రాదు. సో అదేంటి, బ్యాక్టీరియా బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షను, సెప్సిస్, అంటే ఇన్ఫెక్షన్ ఇంకెక్కువ అయితే దాన్ని సెప్సిస్ అంటారు. బాడీ అంతా స్ప్రెడ్ అయితే సో ఈ సెప్సిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా చూపించుకొని పీసెస్ కనుక ఉంటే దాన్ని క్లీన్ చేయించుకోవడం అవసరం. ఏం చేయాలనేది మీ డాక్టర్ మీకు సలహా ఇస్తుంది ఆ స్కాన్ రిపోర్ట్ చూసిన తర్వాత. సో వెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా
నేను పేపర్లో చదివాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నర్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక మెడికల్ టర్మినేషన్ వాడి సివియర్ పెయిన్ అండ్ గిడ్డీనెస్తో హాస్పిటల్లోకి వచ్చింది. కానీ హాస్పిటల్లో వచ్చి ఓపెన్ చూసేటప్పటికి ఆమెకి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట నిల్చుంది ప్రెగ్నెన్సీ. అది రప్చర్ అయ్యి ఇట్ వెంట్ ఇంటూ సీరియస్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీగా అమ్మాయికి ఆపరేషన్ చేసి ఆ గర్భసంచి బయట ఉన్న ప్రెగ్నెన్సీ. ఇది ఏ సందర్భాల్లో వచ్చే అవకాశం ఉందంటారు? సారీ ఫర్ 1 to 2% ప్రెగ్నెన్సీస్ ఎక్టాపిక్ ఉంటాయి. 100 మందికి గర్భసంచి లోపల నిలిచే అవకాశం ఉంటే 1 to 2% పేషెంట్స్లో గర్భసంచి బయట నిలిచే అవకాశం ఉంటుంది. దానికి స్పెసిఫిక్ మల్టిపుల్ కారణాలు ఉంటాయి అది రావటానికి. కానీ అది గర్భసంచి బయట ఉంటే మాత్రం ఈ మెడికల్ టర్మినేషన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దానికి ట్రీట్మెంట్ ఏంటి? సర్జరీ మాత్రమే. ఓకే. బాగా చిన్నగా ఉంది శాక్, అర్లీగా ఉంటే ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ ఇస్తారు అది కరిగిపోవటానికి. కానీ అదా అని ఇంజెక్షన్స్ ఇవ్వాలా, సర్జరీ చేయాలనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో పీరియడ్ మిస్ అయిన తర్వాత మీరు గనక అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవటం మీ ఆరోగ్యానికి ఉత్తమం. అండ్ మీరు అన్నట్టుగానే మేడం, అన్వాంటెడ్ ఏదైతే మనకి అబార్ట్ చేసుకోవాలి అని మెడికల్ పరంగానే టాబ్లెట్స్ వాడటము ఇలాంటివి చేసిన తర్వాత కూడా మనకి తెలియకుండానే కొంచెం అన్వాంటెడ్ ప్రోడక్ట్ ఏదైతే మిగిలిపోయిందో అది ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఇది కంప్లీట్ అయ్యింది అని తెలుసుకోవడానికి మనకి ఏమైనా టెస్ట్లు ఉంటాయంటారా? సింపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. మన బాడీ మనతో మాట్లాడుతుంది. ఆ మాటలేంటి? కంటిన్యూస్గా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ అని అవుతుంది. మెజారిటీ పేషెంట్స్లో గర్భసంచి లోపల కనుక పీసెస్ మిగిలింటే కొద్దిగా బ్లీడింగ్ అని కొంచెం స్పాటింగ్ అని ఖచ్చితంగా అవుతుంది. కంప్లీట్గా అబార్షన్ అయిన మహిళలకి దాదాపుగా మొత్తం బయటకు వచ్చేస్తే బ్లీడింగ్ ఆగిపోతుంది. 2-3 డేస్లో కంప్లీట్గా బ్లీడింగ్ అయిపోయి కంప్లీట్గా బ్లీడింగ్ అనేది ఉండదు మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చేదాకా. ఓకే. సో కొద్దిగా స్పాటింగ్, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కనపడుతున్నా కూడా మీకు డౌట్ రావాలి, హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత రొటీన్గా టాబ్లెట్లు మొదలుపెట్టిన 14 డేస్కి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మెడికల్ టర్మినేషన్ టాబ్లెట్ వాడిన తర్వాత మీకు పీరియడ్ ఎలా వస్తుందో, పీరియడ్ కంటే కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఇది యూజువల్గా 5 to 6 డేస్ అవుతుంది. అది అయ్యేటప్పుడు మీ మెన్సెస్ పెయిన్ లాగే పెయిన్ రావచ్చు. సో మీ డాక్టర్ మీకు పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్, లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది టాబ్లెట్స్తో. ఆ వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ముందు జాగ్రత్తగా మందులు ఇస్తారు. ఆ 2-3 డేస్ మీరు వాడండి. సో దట్ మీకు బెటర్గా ఉంటారు మీరు. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.